హాయ్ ఆల్. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ నిన్న క్లాస్‌లో లోడ్ బ్యాలెన్సర్ చూసాం కదండీ! లోడ్ బ్యాలెన్సర్ గురించి అసలు వాట్ ఈస్ లోడ్ బ్యాలెన్సర్ ఇవన్నీ. ఇవాళ కంప్లీట్ చేసేద్దామండి. ఇవాళ విత్ ప్రాక్టికల్‌తో సహా. ఓకే. ఓకే. నిన్న మనం లోడ్ బ్యాలెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. లోడ్ బ్యాలెన్సర్ అనేది లేయర్ 4లో ఓఎస్ఐ మోడల్‌లో లేయర్ 4లో వర్క్ అవుతది. ఓకే. దీనికి ఏం చేస్తదంటే దీన్ని ట్రాఫిక్‌ని బ్యాక్ ఎండ్ పూల్స్‌కి రౌట్ చేస్తది. ఆ పూల్‌లో ఏదైనా ఆహ్, మనకి ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తది ఎవ్రీ 5 మినిట్స్‌కి హెల్త్ చెక్ చేసుకుంటూ ఉంటది. అంటే ఎవ్రీ 5 మినిట్స్‌కి మనం ఎంత టైమ్ సెట్ ఆఫ్ ఇంటర్వల్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఆ టైంలో అది పింగ్ అనేది పంపిస్తది. ఒకవేళ రెస్పాన్స్ రాకపోతే దాన్ని డెడ్ అయిందని పూల్ నుంచి రిమూవ్ చేసి ట్రాఫిక్‌ని రిమైనింగ్ వర్చువల్ మెషిన్స్‌కి ఆహ్, రిమైనింగ్ నోడ్స్‌కి ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ట్రాఫిక్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తది. ఇది ఆహ్, దేని మీద వర్క్ అవుతదంటే 5 టపుల్ హాష్ అనే ఆహ్, ప్రోటోకాల్ మీద వర్క్ అవుతది. ఇందులో సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ ఐపీ, డెస్టినేషన్ పోర్ట్ ప్రోటోకాల్. ఇందులో పెద్ద ఇంటెలిజెన్స్ ఏమి ఉండదండి. జస్ట్ నార్మల్ అజూర్ లోడ్ బ్యాలెన్సరే. ఏదైతే ట్రాఫిక్‌ని వస్తుందో బయట నుంచి దాన్ని జస్ట్ వీఎమ్స్‌కి రౌట్ చేస్తది. బేస్డ్ ఆన్ ద పోర్ట్ నంబర్. ఓకే. మనం ఏదైతే పోర్ట్ నంబర్ ఇస్తామో ఇది ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెబ్ అప్లికేషన్ అయితే వెబ్ అప్లికేషన్, డేటాబేస్ రిలేటెడ్ అయితే డేటాబేస్ రిలేటెడ్ జస్ట్ ఆ పోర్ట్ నంబర్‌ని బట్టి ఆహ్, బ్యాక్ ఎండ్ పూల్స్‌కి ఫార్వర్డ్ చేస్తది. ఓకే. ఇందులో నేను ఇవాళ ఏం చేస్తానంటే నేను ఆల్రెడీ 2 వీఎమ్స్ క్రియేట్ చేసి పెట్టాను. ఇవాళ మనం కొత్తగా ఒకటి నేర్చుకుందాం. హౌ టు క్రియేట్ ఎ ఇమేజ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ ఇమేజ్ వీఎమ్ అనేది ఒక యూబంటు లైనక్స్ వీఎమ్ క్రియేట్ చేశాను నేను. ఓకే. ఇప్పుడు మనం ఒక సెట్ ఆఫ్ ఒక 10 వీఎమ్స్ సేమ్ సేమ్‌గా ఉండాలి అంటే కస్టమైజ్డ్ ఇమేజ్. నేను ఒక కస్టమైజ్ ఇమేజ్ క్రియేట్ చేస్తా. ఓకే. ఒక ఇమేజ్ నుంచి నేను మనకి ఎన్నైతే కావాలో ఒక 2 అయితే 2 3 అయితే 3, 100 అయితే 100 వీఎమ్స్ యూజింగ్ సేమ్ ఇమేజ్‌ని యూజ్ చేసుకొని స్పిన్ చేయొచ్చు. నేను పబ్లిక్ ఐపీ తీసినప్పుడు కొంచెం ఇంటర్నెట్ ఇష్యూస్ వచ్చి నేను అపాచీ అనే సర్వీస్‌ని ఇన్‌స్టాల్ చేయలేకపోయాను. సో, నేను ఇవాళ ఏం చేశానంటే ఒక వీఎంని క్రియేట్ చేసి దానికి ఇంటర్నెట్ అంతా అలో చేసి ఉంచాను. ఓకే. ఇప్పుడు ఇందులో ఫస్ట్ నేను వెబ్ అప్లికేషన్ కాన్ఫిగర్ చేస్తా. చేసిన తర్వాత అంతా వర్క్ అనుకుంటే అప్పుడు ఇమేజ్ కింద కన్వర్ట్ చేసి, అప్పుడు ఇంకొక 2 వీఎమ్స్‌ని క్రియేట్ చేస్తా. యూజింగ్ ఇప్పుడు క్రియేట్ చేసి దీని నుంచి వచ్చే ఇమేజ్‌తో. ఓకే. ఇందులో మనం హౌ టు క్రియేట్ ఇమేజ్ తెలుసుకోవచ్చు. లోడ్ బాలన్సర్ ఎలా వర్క్ అవుతుందో కూడా చూడొచ్చు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి? లెట్ మీ లాగిన్ టు ది ఓకే. apt-get apt-get install apache 2. Yes. ఇప్పుడు నేను అపాచీ సర్వీస్ అనేది ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ఇది మనకి పబ్లిక్‌లో ఆ యూఆర్ఎల్‌లో ఓపెన్ అయిపోతే అప్పుడు దీని నుంచి ఇమేజ్ క్రియేట్ చేస్తాం. ఈ లోపల మనకి పోర్ట్ ఎనేబుల్ చేద్దాం. వెబ్ అప్లికేషన్ అనేది 480 హెచ్‌టిటిపి అయితే 80 హెచ్‌టిటిపిఎస్ అయితే 443. సో, జస్ట్ 80 మాత్రమే ఎనేబుల్ చేస్తున్నాం. హెచ్‌టిటిపి
ఇంకో విఎం వచ్చేసి ఇది పబ్లిక్ విఎం మాట. అంటే ఇందులో దీనికి నేను పబ్లిక్ ఐపీ ఇచ్చాను. ఇదేమవుతుందంటే ఇమేజ్ ఒక్కసారి ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత మనం యూజ్ చేయడానికి అవ్వదు. ఖచ్చితంగా ఐదర్ డిలీట్ చేసుకోవాలి. ఇంకా డిలీటే చేసుకోవాలి. ఇంకేం చేయలేం. వన్స్ ఏదైనా ఇమేజ్ క్రియేట్ చేస్తే. ఓకే. లెట్ మీ చెక్ సిస్టమ్ టీటీఎల్ సేస్ విత్ ఓకే. రన్నింగ్. లెట్ మీ రీస్టార్ట్. ఓకే. సిస్టమ్‌లో మనకు వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి అంటే లోకల్ హోస్ట్. ఓకే. ఇలా మనకి వెబ్ పేజ్ వచ్చిందంటే వర్క్ అవుతున్నట్టు. ఓకే. ఇది ప్రైవేట్ నెట్వర్క్. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వర్క్ అవుతుందో లేదో చేయాలి. చెక్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఆ విఎం పబ్లిక్ ఐపీ తీసుకుందాం. నేను ఆల్రెడీ పోర్ట్ ఓపెన్ చేశాను. సో, నాకు అపాచీ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తా? కొంచెం చేంజెస్ చేస్తా. మనకి వేర్ www/html ఇక్కడ మన ఆహ్, వెబ్ అప్లికేషన్ రిలేటెడ్ ఫైల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయండి. ఈవెన్ ఏదైనా సరే అపాచీ యూజ్ చేసేవాళ్ళు ఇదే పాత్ర పెట్టుకుంటారు. /var www.html. ఓకే. సో, క్యాట్ vi స్పేస్ ఇండెక్స్ సెట్ టు డిలీట్. ఓకే. దిస్ ఈస్ దిస్ ఈస్ లోడ్ బియర్. దిస్ ఇస్ మై లోడ్ బ్యాలెన్సర్ VM01 అని ఇస్తాను. సంథింగ్ ఏదో ఒక ఓకే. 0 బిఎం. ఓకే. రైట్. సో, ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది రెడీ అయిపోయిందండి. దీని నుంచి ఇప్పుడు ఇమేజ్ క్యాప్చర్ చేయాలి. ఇమేజ్ క్యాప్చర్ చేయాలంటే ఇదండి క్యాప్చర్. ఇది చాలా డేంజరస్ ఆప్షన్. ఓకే. మీరంతా ఓకే. మీకు అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి. లేకపోతే అట్‌లీస్ట్ మీరు ఒక స్నాప్‌షాట్ అన్నా తీసుకోండి ముందు. అంటే మీకు బ్యాకప్‌గా ఉపయోగపడతది. మీకు ఒకవేళ మీకేదన్నా ఓకే. ఏదైనా ఎఫెక్ట్ అవుతదనుకుంటే ఓఎస్‌డీస్‌కెళ్ళి మీకు ఆల్రెడీ చెప్పాను కదా! స్నాప్‌షాట్ తీసుకొని పక్కన పెట్టుకోండి. అప్పుడు క్లిక్ ఆన్ క్యాప్చర్ కొట్టడం వల్ల ఏంటంటే వీఎం కంప్లీట్‌గా డౌన్ అవుద్ది. ఇంకా మళ్ళీ కొత్త వీఎం క్రియేట్ చేసుకోవాలి గానీ, ఇంకా ఎగ్జిస్టింగ్ వీఎంని యూజ్ చేయలేం. సబ్స్క్రిప్షన్, రిసోర్స్ గ్రూప్, ఇన్‌స్టెన్స్ ఇన్‌స్టెన్స్ డీటెయిల్స్. ఇదెక్కడుంది? ఈస్ట్ షేర్డ్ ఇమేజ్ టు అజ్యూర్ గ్యాలరీ. యెస్. ఇది ఇక్కడ మనకి ఇప్పుడు నేను ఒక కొత్త వీఎం క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? క్రియేట్ వీఎంకెళ్తాం కదా! ఇక్కడ కిందకెళ్ళిన తర్వాత ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా! ఈ ఇమేజెస్‌లో మనకు ఇక్కడ సీ ఆల్ ఇమేజెస్. ఇక్కడ మై ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ షేర్డ్ ఇమేజెస్ ఉన్నాయి. ఓకే. ఈ మై ఇమేజెస్‌లో కావాలంటే మన దాంట్లో అంటే షేర్డ్ ఇమేజెస్ అంటే మనం కావాలంటే అక్రాస్ ఆహ్, ఆహ్,
షేర్డ్ ఇమేజెస్ అంటే మనం మన ఇమేజెస్‌ని వేరే వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అంటే మనం ఐయామ్ నాట్ ష్యూర్ అండి. అంటే మనం ఎజ్యూర్‌లో కూడా పెట్టుకోవచ్చనుకుంటా. కాపోతే షేర్డ్ ఇమేజెస్ అనేవి ఇక్కడొస్తాయి. ఈ మై ఇమేజెస్ అనేవి మన ఇక్కడ పడతాయి. ఓకే. ఇక్కడేముంది? యెస్. ఇట్ ఈస్ గ్యాలరీ యాస్ ఎ వీఎం ఇమేజ్ వెర్షన్. ఒకవేళ మనకి షేర్డ్ మాట. షేర్డ్‌లో పడతాయి. ఒకవేళ లేదు వేరే వాళ్ళకి షేర్ చేయక్కర్లేదంటే క్యాప్చర్ ఓన్లీ మై ఇమేజ్ అని పెట్టుకోవచ్చు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షేర్డ్ గ్యాలరీ ఉంచేస్తున్నాను. ఓకే. ఒకవేళ ఇది ఇమేజ్ క్యాప్చర్ అయిపోయిన తర్వాత ఆటోమేటికల్లీ డిలీట్ దిస్ వీఎం ఆఫ్టర్ క్రియేటింగ్ ద ఇమేజ్. ఆఫ్టర్ క్రియేట్ అయిన తర్వాత ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత వీఎంని డిలీట్ చేసేనా అని అడుగుతుంది. ఓకే. మీరు చెక్ ఇక్కడ చెక్ చేస్తే అది ఇమేజ్ కూడా వీఎం కూడా డిలీట్ అయిపోద్ది. కానీ నేను డిలీట్ చేయట్లేదు. తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపిద్దాం ఆన్ చేసి. ఓకే. టార్గెట్ ఎజ్యూర్ కంప్యూట్ గ్యాలరీ. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నానంటే మై ఇమేజెస్ అని ఇస్తున్నాను. ఇది లైక్ ఎ డిక్షనరీ కింద ఒక డైరెక్టరీ కింద. ఓకే. జనరలైజ్డ్, స్పెషలైజ్డ్. జనరలైజ్డ్ అంటే జనరలైజ్ చేయడం అంటే ఏంటంటే మొత్తం కస్టమైజ్ చేయడం మాట వీఎంని. ఓకే. నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ ఇమేజ్ డెఫినిషన్. ఓకే. ఇందులో టార్గెట్ ఇమేజ్ డెఫినిషన్ అంటే ఏంటంటే, ఇది బై డిఫాల్ట్ తీసేసుకుంటది. అది లైనక్స్ వీఎమ్మా, జనరేషన్ ఏంటి, దాని వీఎం ఆర్కిటెక్చర్ ఏంటి, ఏం ఏం వెండర్ లైక్ యూబుంటు, రెడ్ హ్యాటా ఇవన్నీ. ఓకే. సో, ఇక్కడ నేనేమిస్తున్నానంటే, మై యూబంటు, యూబీయూ, యూబంటు హైఫన్ వెబ్ హైఫన్ యాప్ అని ఇస్తున్నా. ఓకే. ఓకే. ఇక్కడ వెర్షన్ కంట్రోలింగ్ అంటే ఇప్పుడు మీరు ఇవాళ ఒక వెర్షన్‌తో ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు. మళ్ళీ రేపు ఇంకొక అప్‌డేట్స్ చేసి సంథింగ్ అప్లికేషన్ లెవెల్‌లో మోడిఫికేషన్ చేసి మళ్ళీ ఇంకొక ఇమేజ్ క్రియేట్ చేశారు. సో, నేను ఇక్కడ ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చన్నమాట 001 అట్లా. సో, ఎక్స్‌క్లూడ్ దిస్ లేటెస్ట్ అది అవసరం లేదు. ఓకే. ఇది ఎప్పటికి ఎండ్ అయిపోవాలి. ఎక్స్‌పైర్ అయిపోవాలి. ఎండ్ ఆఫ్ ద లైఫ్. తర్వాత యూజ్ చేయడానికి ఉండదు. ప్రస్తుతానికి నేను ఏదో ఒక డేట్ సెలెక్ట్ చేసేస్తున్నా. ఓకే. తర్వాత జోన్ లెవెల్ కావాలా? వద్దు. నేను ఓన్లీ స్టాండర్డే. రిప్లికేషన్ కౌంట్ ఎన్ని కావాలి? జస్ట్ 1 ఈస్ ఎనఫ్ అండి. రివ్యూ, క్రియేట్. ఇవాళ నేను ఒక సర్వర్ తీసుకున్నా. అందులో వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేశాను. సెటప్ చేశాను. దాని నుంచి ఇమేజ్ క్రియేట్ చేశా. ఇప్పుడు ఈ ఇమేజ్‌తో నేను కొత్త వీఎం క్రియేట్ చేస్తే, నేను దాన్ని పబ్లిక్ అయిపోయి నాకు బ్రౌజర్‌లో వేసేయగానే నాకు డైరెక్ట్‌గా ఉబుంటు పేజ్ అనేది ఓపెన్ అయిపోవాలి. వీఎం డౌన్ అయిపోయింది కాబట్టి పేజ్ వర్క్ అవ్వకూడదు.
కొంచెం టైం తీసుకుంటుంది ఇమేజ్‌కి. సో, ఇప్పుడు క్యాప్చర్‌లో మీరు ఆప్షన్ అన్‌చెక్ చేశారు గదా! లైక్ ఇమేజ్ క్రియేట్ కాంగానే వీఎంని హ్మ్. యాక్ అవునండి. యాక్సెసిబుల్ అవ్వదన్నారు గదా! అవునండి. సో, ఇప్పుడు అది యాక్సెసిబుల్ అవుతది కదా! సో, రియల్ టైమ్ సినారియోలో కూడా ఇలాగే దాని ఇమేజ్ క్రియేట్ చేసాక కూడా సిస్టమ్‌ని ఇంకా ఉంచుకోవచ్చేమో కదా! ఇప్పుడు ఆ చెక్ బాక్స్ చేయకుండా. లేదండి. అసలు సమస్య లేదండి. ఒక్కసారి అదే చెప్తున్నాను గదా! ఇమేజ్ క్యాప్చర్ అని ఇమేజ్ చాలా డేంజర్ అండి. ఒక్కసారి మీరు చూడండి స్టాప్ లేదు, స్టార్ట్ లేదు. నేనేమి చేయలేనండి దీన్ని. ఈడేమో స్టాప్ అయిపోయి ఉంది. ఇక్కడ స్టార్ట్ చేయడానికి లేదు. అసలేమీ లేదు. ఇదివరకే మనకి స్టార్ట్ అని వచ్చింది. దాన్ని కొట్టినా కూడా దిస్ ఇమేజ్ ఆల్రెడీ క్యాప్చర్డ్. సో, ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ వీఎం అని వచ్చేసింది. ఇంక డైరెక్ట్ డిలీట్ చేసుకోవడమేనండి. దీనివల్ల మనకి యూజే లేదసలు. సో, మీరొక ఆప్షన్ అన్‌చెక్ చేశారు గదా! అవునండి. అంటే నేను జస్ట్ సో, చూపిద్దామని మీకు. అంటే స్టార్ట్ అవ్వదు అని అంతే. ఓకే. మీరనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇమేజ్ వీఎం ఇది గూడా పోతది. ఆ ఆప్షన్ చెక్ చేస్తే. అవును. అది 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 సెలెక్ట్ చేస్తే మొత్తం ఈ వీఎం డిలీట్ అయిపోతదండి. ఓకే. ఓకే. గాట్ ఇట్. అదే డైరెక్ట్‌గా జస్ట్ అక్కడే చేసేస్తే వీఎం డిలీట్ అయిపోతది. కానీ ఏంటంటే జస్ట్ చూపిద్దాం. అది మనం ఏం చేయలేము ఆఫ్టర్ అని చూపిద్దాం అని చెప్పి. ఓకే. ఓకే. అది కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకో ఆప్షన్ జనరలైజ్డ్ అండ్ స్టాండర్డ్‌లో మీరు జనరలైజ్డ్ సెలెక్ట్ చేసుకున్నారు గదా! అవునండి. జనరలైజ్డ్ అంటే మామూలుగా మనం ఏం చేస్తామంటే అందులో ఇప్పుడు అందులో యూజర్స్‌ని డిలీట్ చేసేస్తదండి. అంటే ఇప్పుడు ఒక ఇమేజ్‌లో నేను నా యూజర్‌తో క్రియేట్ అయింది గదా! ఓకే. యూజర్స్‌ని డిలీట్ చేయడం. కొన్ని కొన్ని కాన్ఫిగరేషన్స్‌ని రిమూవ్ చేసేస్తదండి. ఇప్పుడు ఇప్పుడు ఒక ఇమేజ్ క్రియేట్ చేశాను. నా యూజర్ వేరే వాడికి అవసరం లేదు గదా! మళ్ళీ వాడి యూజర్ ఉంటే సరిపోతుంది. రైట్. సో, స్టాండర్డ్ అంటే ఆ యూజర్స్ కాన్ఫిగరేషన్ అంతా సేమ్ సమ్ వచ్చేస్తది. కాన్ఫిగరేషన్ రిలేటెడ్, నెట్వర్క్ రిలేటెడ్. జస్ట్ మినిట్ ఓకే. అండి. మనకి ఆన్ ప్రిమైసెస్‌లో అయితే సిస్‌ప్రిప్ వాడతారండి. సిస్‌ప్రిప్ అని ఒక టూల్ ఉంటదన్నమాట. దాన్ని రన్ చేస్తారు. అరే! చాలా టైం. ఓకే. ఇదేమో ఇలా క్రియేట్ అవుతుంది. ఇక్కడేమో ఇమేజ్ అయితే మనకు చూపించేస్తుందండి. చూడండి మై యుబంటు వెబ్ యాప్ అని. లెట్స్ క్రియేట్ ఎ వీఎం. లోడ్ బ్యాలెన్స్ టెస్టింగ్. నేనేమిస్తున్నానంటే లైనక్స్ ఎల్‌పి హైఫన్ లినక్స్ యాప్ 01 అని ఇస్తున్నాను. తర్వాత ఖచ్చితంగా మనం లోడ్ బ్యాలెన్సర్‌కి అటాచ్ చేయాలి అంటే మనం ఆ బ్యాక్ ఎండ్ పూల్స్‌లో వీఎమ్స్ అన్నీ కూడా
విఎమ్స్ అన్నీ కూడా మనం అవైలబిలిటీ సెట్‌లో పెట్టుకోవాలి. అవైలబిలిటీ సెట్ అనేది డేటా సెంటర్‌లో ర్యాక్ లెవెల్. ఓకే. ర్యాక్ లెవెల్ హై అవైలబిలిటీని ప్రొవైడ్ చేస్తాయి. ఓకే. సో, ఇందులో ఫాల్ట్ డొమైన్, అప్డేట్ డొమైన్ వస్తాయి. ఎల్‌బి నేను పి తీసుకుంటున్నా. నాకు ఇన్ని అవసరం లేదు. ఇప్పుడొచ్చేసి స్టాండర్డ్ సి ఇమేజెస్‌లోకెళ్ళి షేడ్ ఇమేజెస్ క్లిక్ చేసి ఇది నా ఇమేజ్. ఓకే. డిప్లాయ్ అయిపోయింది. సో, ఇది నా ఇమేజ్ అండి. నేను కస్టమ్ మై ఇమేజెస్ అనేది ఒక కంటైనర్‌లో నాది పెట్టుకున్నాను. లేటెస్ట్ మెటా జెన్ 2. ఓకే. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ తీసుకుంటా. అడ్మిన్ యూజర్. ఇక్కడ లైసెన్సింగ్ టైప్ ఒకవేళ మనం వేరే డిఫరెంట్ వెండార్స్ వాడుతున్నాం అనుకోండి. మనకి రెడ్ హ్యాట్ ఒకవేళ సూజీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసామనుకోండి. ఒకవేళ లైసెన్స్ కావాలంటే మైక్రోసాఫ్ట్ వాడే ప్రొవైడ్ చేస్తాడు. బిల్లింగ్ అనేది మనం మైక్రోసాఫ్ట్ వాడికి పే చేస్తాం. తర్వాత వాడికి సెటిల్ చేస్తాడు. సో, మనం వాడుతుంది అదర్. సో, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సో, నెక్స్ట్ వచ్చేసి డిస్క్. నేను ఇమేజ్ అనేది మనం ఏదైతే క్రియేట్ చేసామో అదే చూజ్ చేశాను. అవైలబిలిటీ సెట్‌లో పెట్టాం కదా! ఓకే. రైట్. డిస్క్ నాకు స్టాండర్డ్ చాలండి. నెక్స్ట్ దీనికి పబ్లిక్ ఐపీ అవసరం లేదు నాకు. డిజేబుల్ చేసేస్తున్నా. ఎందుకంటే ప్రైవేట్‌గానే కనెక్ట్ అవ్వాలి. ఓకే. ఆల్‌మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. క్రియేట్. నాకు ఇంకో వీఎం క్రియేట్ అవ్వాలి. ఇది క్రియేట్ అయిన తర్వాత అది క్రియేట్ చేద్దాం. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్ వల్ల పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కూడా రిజాల్వ్ అవుతాయండి. ఏంటంటే అక్రాస్ ద నోడ్స్ ట్రాఫిక్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల పర్ఫార్మెన్స్ ఇష్యూస్, నెట్వర్క్ లేటెన్సీ ఇటువంటివి కూడా ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి మెయిన్‌గా. ఇమేజ్ క్యాప్చర్ అనేది చాలా రియల్ టైమ్‌లో ఎక్కడో చోట ఖచ్చితంగా వస్తదండి. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్‌లో అయినా అట్‌లీస్ట్ మోర్ దెన్ 5 మెంబర్స్ ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ఆళ్ళందరికీ వీఎమ్స్ గానీ, డీపీస్ కానీ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇమేజెస్‌ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నేను 02 అవైలబిలిటీ సెట్. ఓకే. నేను ఎల్‌పి లోడ్ బ్యాలెన్సర్ పెట్టుకుంటున్నాను. నార్మల్ స్టాండర్డే. ఇక్కడ సియాల్ ఇమేజెస్‌లో నా ఇమేజ్. పాస్వర్డ్. నాకు అదర్ లైసెన్స్ అవసరం లేదు. జస్ట్ అదర్స్ తీసుకుంటా. డిస్క్ ఇగ్నోర్. స్టాండర్డ్ హెచ్‌డిడి. నెట్వర్కింగ్. సేమ్ వీనెట్. నాకు ఇది నన్. ఓకే. రివ్యూ అండ్ క్రియేట్. ఈ లోపల పబ్లిక్ వీఎంకి లాగిన్ అవుతాను. మనకు ఒక నోడ్ క్రియేట్ అయిపోయింది. ఇంక రెండో నోడ్ క్రియేట్ చేస్తున్నా. సో, ఇది ఎంఎస్‌టిఎస్‌సి.
ఇక్కడ ఏం చేయాలంటే ఈ కొత్తగా యాడ్ చేసిన నోడ్స్కి మనం పోర్ట్ నెంబర్ 80 ఓపెన్ చేయాలి. ఎందుకంటే మనం వెబ్ అప్లికేషన్ అనేది పోర్ట్ 80 మీద యాక్సెస్ చేస్తాం కాబట్టి. సో యాడ్ దీనికి కూడా యాడ్ చేయాలి. క్లిక్ ఆన్ 02 నెట్వర్కింగ్. పోర్ట్ నెంబర్ మన వెబ్ అప్లికేషన్ హెచ్టిటిపి మీద యాక్సెస్ చేస్తాం కాబట్టి పోర్ట్ 80 ఈజ్ ఎనఫ్. ఓకే. ఒక్కసారి 10.100 10.100 10.00 is the private IP of 10.67. చూడండి ఇక్కడ చూడండి, నేను జస్ట్ ప్రైవేట్ ఐపీలో పబ్లిక్ విఎం లోపల అంటే ఇంటర్నల్గా అంటే ఈ పబ్లిక్ విఎం నా పబ్లిక్ విఎం ఏవైతే క్రియేట్ చేశానో మిగతా రిమైనింగ్ 2 విఎమ్స్ కూడా ఈ 3 విఎమ్స్ కూడా ఒకే నెట్వర్క్లో ఉన్నాయి కాబట్టి నేను ఈ 2 ప్రైవేట్ ఐపీస్ తీసుకుని ఇందులో చెక్ చేయగానే నాకు ఇంతకుముందు మనం ఇమేజ్ క్యాప్చర్ చేయకముందు మనకి ఎలా ఉందో సేమ్ అలాగే వెబ్ పేజ్ అనేది వచ్చింది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక వీఎంకి నేను కొంచెం చేంజెస్ చేస్తాను వెబ్ అప్లికేషన్స్‌లో. మనం ఈజీ టు ఐడెంటిఫై అవుద్ది. మనకి ట్రాఫిక్ అనేది ఏ సర్వర్ నుంచి హిట్ అవుతుందనేది. 10.0.7 cd var www html ఇక్కడికెళ్ళండి. ఇక్కడ vi నెక్స్ట్ ఓపెన్. ఈ విఎం 02 ఇస్తాను. /break అనేది అంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ట్రాఫిక్‌ని ఇప్పుడు 2 నోడ్స్ పెట్టాం కదా! అసలు అది బ్యాక్ ఎండ్ పూల్స్‌కి ట్రాఫిక్ రౌట్ అవుతుందా లేదా అని చెక్ చేయడం కోసం. మనమైతే ఇమేజెస్ కూడా పెట్టొచ్చు.
సో లేటర్ అని చూద్దాం. ఓకే 0/0. ఓకే నా ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేద్దామండి. ఫైనల్ స్టెప్ లోడ్ బ్యాలెన్సర్. క్లిక్ ఆన్ లోడ్ బ్యాలెన్సర్. మనం నార్మల్ లోడ్ బ్యాలెన్సర్ క్లిక్ ఆన్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే చూస్ ద రిసోర్స్ గ్రూప్. నేను ఎల్బి ఐఫన్ మనం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకోవచ్చు. జస్ట్ నేను ఐబిన్ వెబ్ యాప్ అని ఇస్తున్నాను. లోడ్ బ్యాలెన్సర్ వెబ్ యాప్. ఓకే ఇక్కడ స్టాండర్డ్ నేను మనకి ఎస్క్యూ అండి. ఎస్క్యూ సైజ్ అంటే మనకి ర్యామ్ సిపియు ఎట్లా ఉంటాయి ఇన్ విఎంల సైజు సేమ్ అలాగే స్క్యూ అంటారు. ఇక్కడ టైప్ వచ్చేసి పబ్లిక్ తీసుకుంటాను. నేను పబ్లిక్లో యాక్సెస్ చేస్తాను కాబట్టి రీజన్ లెవెల్ ఈజ్ ఎనఫ్ అండి. సో నెక్స్ట్ ఫ్రంట్ అండ్ ఐపీ కాన్ఫిగరేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు నేను ఇక్కడ కనిపించే ఈ 3 విఎమ్స్‌కి ఓన్లీ ప్రైవేట్ ఐపీస్ మాత్రమే ఉంటాయి. పబ్లిక్ ఐపీ అనేది ఈ మన ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్‌కి పబ్లిక్ ఐపీ అనేది అటాచ్ చేస్తాం. ఆ పబ్లిక్ ఐపీ త్రూ మనం ట్రాఫిక్‌ని యాక్సెస్ చేస్తాం. పబ్లిక్ ఐపీ చూస్ ఐపీ అడ్రెస్ అవసరం లేదు. కొత్తది క్రియేట్ చేద్దాం. జోన్ రిడెండెంట్ అవసరం లేదు. బ్యాక్ అండ్ పూల్స్‌లో మనం ఏదైతే సర్వర్స్‌ని యాడ్ చేయాలో ఆ సర్వర్స్‌ని యాడ్ చేయాలి. వెబ్ యాప్ హైఫన్ పూల్ అని ఇచ్చేసి వి నీడ్ టు సెలెక్ట్ దట్ నెట్వర్క్. ఓకే ఆ నెట్వర్క్‌లో ఉన్న విఎమ్స్ అన్నీ చూపిస్తాయి. ఓకే నాకు లోడ్ బ్యాలెన్స్ లైనక్స్ 0 యాప్ 1 యాప్ 2 కావాలి. సో ఆ 2 యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ క్లిక్ ఆన్ సేవ్. ఓకే నాకు బ్యాక్ అండ్ పూల్ కూడా కాన్ఫిగర్ అయిపోయింది. ఇన్‌బౌండ్ అండ్ అవుట్‌బౌండ్ మనం తర్వాత కాన్ఫిగర్ చేద్దాం. జస్ట్ రివ్యూ అండ్ క్రియేట్. ఇది కొంచెం టైం తీసుకుంటది. ఇప్పుడు మనకు ఓకే. లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం లోపల కాన్ఫిగరేషన్ కొంచెం చేయాలి. సో అది ఇక్కడ మనకి క్లిక్ ఆన్ ఫ్రంట్ అండ్ ఐపీ. ఇది ఈ లోడ్ బ్యాలెన్సర్ యొక్క ఐపీ. దీని నుంచి మనం ఇప్పుడు ఇక్కడ దీన్ని ఐపీ హిట్ చేసామనుకోండి.
ట్రాఫిక్ అనేది మనం చెక్ చేయొచ్చు ఇక్కడ. ఏ సర్వర్ నుంచి వస్తుందో అనేది. ఓకే. సో, ప్రస్తుతానికి నేనేం చేస్తున్నానంటే ఇంకా కాన్ఫిగరేషన్ చేయాలి. బ్యాక్ అండ్ పూల్స్ ఐపీ ఫ్రంట్ ఎండ్ ఐపీ ఇచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్ అండ్ పూల్స్. బ్యాక్ అండ్ పూల్స్‌లో మన సర్వర్స్‌ని యాడ్ చేసాం. నెక్స్ట్ హెల్త్ ప్రోబ్. హెల్త్ ప్రోబ్ అంటే ఏంటి? ఎవ్రీ 5 సెకండ్స్‌కి ఆర్ 1 మినిట్‌కి ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఒక పింగ్ పంపిస్తది. పింగ్‌కి రెస్పాన్స్ వచ్చిందంటే అప్పుడు ఈ సర్వర్ వర్కింగ్. లేదంటే ఏదో ఒక ఏదైనా హార్డ్‌వేర్ ప్రాబ్లమ్స్ గాని, నెట్వర్క్ కనెక్టివిటీ వల్ల గాని ఏదైనా డౌన్ అయితే దాన్ని ఈ పూల్‌లోంచి ఆ వీఎంని తీసేసి ఏవైతే రిమైనింగ్ వీఎమ్స్ ఉంటాయో ఆ రిమైనింగ్ వీఎమ్స్‌కి ట్రాఫిక్ అనేది రౌట్ చేస్తది. వెబ్ యాప్ హైఫన్ ప్రోబ్. మనకి టీసీపీ అనే కనెక్షన్ కావాలంటే ఇక్కడ మనం హెచ్‌టిటిపి ఇంకా డిపెండ్స్ ఆన్ మనం చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టీసీపీ తర్వాత పోర్ట్ నంబర్ 80 ఎవ్రీ 5 సెకండ్స్‌కి చెక్ చేసుకుంటా ఉంటది. వీఎం రన్ అవుతుందా లేదా అని. నెక్స్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే. తర్వాత ఇక్కడ లోడ్ బ్యాలెన్సింగ్ రూల్స్ ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇది చాలా. ఓకే. వెబ్ ఆహ్, ఐపీ4 వెర్షన్ ఫ్రంట్ ఎండ్ ఐపీ వచ్చేసి ఇది. మనం ఏదైతే లోడ్ బ్యాలెన్సర్‌గా ఫ్రంట్ ఎండ్ ఐపీ ఇచ్చామో అది. ఓకే. బ్యాక్ ఎండ్ పూల్స్ మనం క్రియేట్ చేసింది. ఓకే. ఈ పూల్‌లోనే మన 2 సర్వర్స్ ఉన్నాయి. ఓకే. మనం ఏ పోర్ట్ మీద యాక్సెస్ చేస్తున్నాం? ఇది. పోర్ట్ నంబర్ 80. సో, బ్యాక్ ఎండ్ పోర్ట్ కూడా పోర్ట్ నంబర్ 80 మీదే రన్ అవుతది. ఓకే. సెలెక్టెడ్ హెల్త్ ప్రోబ్. సెలెక్టెడ్ హెల్త్ ప్రోబ్ అంటే జస్ట్ వి క్రియేటెడ్ రైట్? సో, ఆ హెల్త్ ప్రోబ్ ఎవ్రీ 5 సెకండ్స్‌కి చెక్ చేసుకుంటది. వీఎం రన్ అవుతుందా లేదా అనేది. ఇక్కడ సెషన్ పర్సిస్టెంట్ అంటే ఏంటంటే, నేనిప్పుడు ప్రస్తుతానికి నేను ఒక ఒక ఫేస్‌బుక్ డాట్ కామ్ అని కొట్టాను. అది ఎళ్లి ఒక సర్వర్ 1 దగ్గర నుంచి యాక్సెస్ వస్తుంది నాకు. ఓకే. నెక్స్ట్ టైమ్ మళ్ళీ వితిన్ ద టైమ్‌లోనే ఒక 1 ఆర్ 2 మినిట్స్‌లో మళ్ళీ యాక్సెస్ చేశాననుకోండి, మళ్ళీ అదే సర్వర్‌కి వెళ్ళాలి అని ఇక్కడ మళ్ళీ మనం డిఫైన్ జేయొచ్చు క్లయింట్ ఐపీ. అంటే సేమ్ అదే క్లయింట్‌కి ఇది ఏదైతే ప్రీవియస్‌గా ఐడియల్ టైమ్ ఉంటుంది గదా! ఆ టైమ్‌లో మళ్ళీ గనక నేను హిట్ చేస్తే అదే సర్వర్‌కి నా రిక్వెస్ట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఓకే. విత్ ప్రోటోకాల్ అంటే ఇది పోర్ట్ నంబర్ బేస్ చేసుకొని ఆహ్, అంటే ఇది నేను వాడలేదండి. ఎక్కువగా ఇది చూసాం. ఓకే. రైట్. ఉందండి. ఫ్లోటింగ్. ఇప్పుడు నాకిది వర్క్ అవ్వాలి. చూడండి. నేను బ్యాలెన్స్ యాడ్ చేయగానే చూడండి నాకిక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారేమో ఆ సర్వర్ నుంచి వచ్చింది ఫస్ట్ నేను రిఫ్రెష్ చేసినప్పుడు. ఇలా మనం కంటిన్యూయస్‌గా ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక బ్రౌజర్‌లో ట్రై చేస్తా. ఇప్పుడు ఎందులో ఉన్నాను? ఇప్పుడు ఉన్నాను కాబట్టి ఇందులో ట్రై చేస్తాను. నేను ఇంకొక ఏంటిది ఎడ్జ్‌లో ట్రై చేస్తున్నా. అప్పుడు ఏ వెబ్ సర్వర్ వస్తదో చూద్దాం. ఇది ఇంకా ఫస్ట్ వస్తుంది. ఓకే. చూడండి ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది? VM02 నుంచి వచ్చింది. ఇందాక VM01. సో, ఇదే విధంగా లోడ్ బాలన్సర్ అనేది ట్రాఫిక్‌ని బ్యాక్ ఎండ్ పూల్స్‌కి ఆహ్, ట్రాన్స్‌ఫర్ చేస్తది. ద వే ఆఫ్ యాక్సెసింగ్ లైక్ థిస్ అండి. ఇదేనండి లోడ్ బాలన్సర్ అంటే ఎలా వర్క్ అవుతది. ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు క్లారిటీ వస్తది. ఓకే. ఇవాళ ఇమేజ్ క్రియేట్ చేయడం చూసాం. లోడ్ బాలన్సర్ క్రియేట్ చేసాం. లోడ్ బాలన్సర్ నుంచి డిఫరెంట్ సర్వర్స్ నుంచి మనం ఎలా వెబ్ పేజ్ అనేది యాక్సెస్ చేసామో కూడా చూసాం. ఎనీ క్వెషన్స్? ఈ లోడ్ బ్యాలెన్స్ వర్క్ అయితుందో లేదో ఎలా చూడడం? ఇదండి మనకు వర్క్ అవ్వడం వల్లే కదండీ! నేను పబ్లిక్‌లోనే యాక్సెస్ చేశాను. నా ల్యాప్‌టాప్‌లో యాక్సెస్ చేశాను. నాట్ నో. ఇన్‌సైడ్. ఇప్పుడు ఈ సినారియోలో అంటే 2 నోడ్సే ఉన్నాయి కాబట్టి చూసాం అవును. గానీ, మామూలుగా ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌లో కొన్ని ఎక్కువ నోడ్స్ ఉన్నాయనుకోండి. ఎవ్రీ రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్సర్ వర్క్ అవుతుంది లేదా ఎలా తెలుసుకోవాలి?
ఆహ్, అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ మనం లోడ్ బ్యాలెన్సర్‌లో మనం ఆ సర్వర్స్ అన్నీ ఇక్కడ పూల్స్‌లో యాడ్ చేసుకుంటాం కాబట్టి, ఇక్కడ ఎన్నున్నాయో అన్నీ చూసుకుంటాం. ఆ సర్వర్ ఉందా లేదా అక్కడి నుంచి. ఓకే. ఒకవేళ మీరు ఆహ్, అది హ్మ్. అంటే ఇది ఇక్కడ యాడ్ చేసుకుంటాం కాబట్టి, ఆ సర్వర్స్‌ని ఇక్కడ చూసుకుంటాం. మనకి వర్క్ అవుతుందో లేదనేది థర్డ్ పార్టీ యూఆర్ఎల్స్ గాని అట్లాంటిది ఏమి ఇవ్వలేదండి అజూర్‌లో అయితే. ఓకే. ఎనీథింగ్ ఎల్స్? దెన్ వి కెన్ వైండ్ అప్ ఫర్ టుడే. అంటే మీరు లోడ్ బ్యాలెన్సర్ వర్క్ అవుతుందా లేదా అని అడిగారు కదా! మనకి లోడ్ బ్యాలెన్సర్ వర్క్ అయితేనే కదండీ మనకి పబ్లిక్‌లో నేను యాక్సెస్ చేయగలిగాను. ఒకవేళ లోడ్ బ్యాలెన్సర్‌లో ప్రాబ్లమ్ ఉంటే మనకి ఆహ్, చూపించదు. మళ్ళీ మీరు ఒకవేళ ఏదైనా సర్వర్ లోడ్ ప్రాబ్లమ్ వచ్చి బ్యాలెన్సర్ ఓకే. ఒకవేళ ఏదైనా సర్వర్ సమ్ ప్రాబ్లమ్ వచ్చి అది ఎలా వెళ్తే ఎలా చూస్తారని అడుగుతున్నారా? అంటే ఇప్పుడు నేను 3 వీఎమ్స్ పెట్టాననుకోండి. అందులో వీఎమ్ డౌన్ అయింది. 2 రన్నింగ్ అవుతున్నాయి. ఒకటి డౌన్ అయింది. అది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేదా? లేదు. ఆహ్, అసలు ఆహ్, ఈ లోడ్ బ్యాలెన్సర్ 3 వీఎమ్స్‌కి కరెక్ట్‌గానే పంపిస్తుందా లేదా అనేది ఎట్లా? అంటే నేను అందుకనే కదండీ. జస్ట్ నేను దానికోసమే ఇక్కడ నేను ఇక ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తుంటే వీఎం01 అని పెట్టుకున్నాను. ఇంకొకసారి నేను వేరే బ్రౌజర్‌లో ట్రై చేసినప్పుడు నాకు వీఎం02 అని వస్తుంది. అంటే వీఎం01 వచ్చినప్పుడు నాకు ట్రాఫిక్ 1 అనేది ఈ ఈ వీఎం నుంచి వస్తున్నట్టు. నేను అందుకనే దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం బ్రౌజర్ లెవెల్‌లో మీకు ఇలా చూపించా. ఇప్పుడు నేను ఇప్పుడు ఇన్‌కాగ్నిటోలో తీసుకుంటా. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కడి నుంచొస్తుంది? నాకు వీఎం02 నుంచొస్తుంది. అంటే ఇక్కడ 02 నుంచి. దీని నుంచొస్తుంది నాకు ట్రాఫిక్. ఓకే. ఇక్కడ అనేది 01 నుంచి ఇక్కడ ట్రాఫిక్ అనేది ఈ ఫస్ట్ వీఎం నుంచొస్తుంది. సో, దాన్ని ఒకసారి అక్కడ ఐడెంటిఫై సారీ టు స్టాప్ యూ. ఆ! పర్లేదు నాకర్థమైంది మీరు చెప్పేది గానీ నా క్వెషన్ అది గాదు. యాక్టివిటీ లాగ్ అని ఉంది. ఒకసారి అది అది ఏ ఏముంటది అక్కడ యాక్టివిటీ లాగ్? అంటే మనం ఏమేం చేసామో అన్నీ చూపిస్తదండి ఇక్కడ. హ్మ్. మనకి యాక్టివిటీ అంటే క్రియేషన్ ఆఫ్ మనం లాస్ట్‌లో ఏం చేసామనేది. ఓకే. ఓకే. లాగ్స్ అంటే? ఇది మెట్రిక్స్ పెర్ఫార్మన్స్ రిలేటెడ్ అండి. లాగ్ అనలిటిక్స్. అలర్ట్స్ అంటే యుటిలైజేషన్‌కి ఈ రిసోర్స్ హెల్త్ ఉంటుంది. ఇక్కడ మనం అది డౌన్ అయిందా లేదా అనేది. ఓకే. ఓకే. ఒకసారి మీ క్వెషన్ ఏమైనా ఒకసారి మళ్ళీ వాట్సాప్ నాకు చేయండి. నేను ఒకసారి మళ్ళీ చూసి మీకు చెప్తాను ఏదన్నా. నేనేమన్నా ఆహ్, కరెక్ట్ చేసి. అంటే ఇప్పుడు రియల్ టైమ్‌లో ఒక రిక్వెస్ట్ హుహు. ఫర్ సపోజ్ అంటే ఇప్పుడు నాకు 9 నోడ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి మాకిక్కడ. ఓకే. సో, దానికి కూడా ఏం లోడ్ బ్యాలెన్సర్ లేదు గానీ డేటా నోడ్స్ అవన్నీ. ఓకే. ఒకటి మాస్టర్ మిగతావి డేటా నోడ్స్. బట్ ఒకవేళ ఇది లోడ్ బ్యాలెన్సర్ కాన్ఫిగర్ చేస్తే ఓకే. ఈ 9 నోడ్స్‌కి రిక్వెస్ట్ ఎళ్తున్నట్టు ఎలా? ఇప్పుడు మీరంటే ఒక సింగిల్ ఆహ్, అపాచీ కాబట్టి మనం జస్ట్ అది అవును. కంటిన్యూయస్‌గా 1, 2 టైమ్స్ చెక్ చేస్తాం. బట్ ఎవ్రీ రిక్వెస్ట్‌ని అలా చెక్ చేయలేం గదా! ఎళ్తుందా లేదా అని. సో, అసలు ఈ లోడ్ ఓకే. బ్యాలెన్సర్ ఈస్ డూయింగ్ ద జాబ్ అనేది ఎలాగా మనకు తెలుసు? ఓకే. అంటే ఇది జస్ట్ ఇందులో మనకి అంత ఇంటెలిజెన్స్ అనేది ఇందులో లేదండి. మనకి వెబ్ యాప్స్ కానీ ఇంకా ఆహ్, థర్డ్ పార్టీ అప్లయెన్సెస్ ఉన్నాయి. అందులో మనకి యూఆర్ఎల్ ఒస్తది పబ్లిక్. అందులో మనం లైక్ యూఆర్ఎల్‌తో మనం చూడొచ్చు రిక్వెస్ట్ అని, లాగ్స్ అనేది.
ఇది జస్ట్ నార్మల్‌గానే ఇచ్చాడండి ఇది లోడ్ బాలన్సర్. ఇక్కడ పెద్ద ఇంటెలిజెన్స్ అనేది లేదు. జస్ట్ మనం వెబ్ బ్రౌజర్ నుంచి మాత్రమే చెక్ చేసుకోగలుగుతాం. అంటే ట్రాఫిక్ అనేది వస్తుందా లేదా అనేది చూసుకోవచ్చండి. నాకు అర్థమైందండి మీ క్వెషన్. ఒకసారి నేను చూసి నేను మళ్ళీ చెప్తాను. యాహ్! యాహ్! ఓకే. థాంక్స్ అండి. థాంక్ యూ ఆల్.